కానీ ఈ ప్లాన్ ప్రకారం ఇక్కడ ట్యాంక్ కడితే ఫ్రంట్ ఎలివేషన్ పాడవుతుందేమో చక్రవర్తి గారు. ఎవడయ్యా ఈ ప్లాన్ వేసింది? ఎలిమెంటరీ స్కూల్ డ్రాయింగ్ టీచరా? ఎక్స్పర్ట్ తోనే వేయించామే. అంతేలే, ఇదంతా నాకు వదిలే. నేను ప్రత్యేకంగా నీకోసమే ఈ ఊరు వచ్చాను. నేను ప్లాన్ ఇస్తాను, చూద్దు గాని. నమస్కారం చక్రవర్తి గారు. నేను కాదయ్యా, ఈయన. నేను అప్పుడే అనుకున్నాను. నమస్కారం చక్రవర్తి గారు. నమస్తే. ఏం కావాలి నాయన? మీ పేరు చక్రవర్తి గారు కదండి? అవును. మీ హెడ్ ఆఫీస్ బాంబేలో ఉంది కదండి? అవును. మెడ్రాస్, హైదరాబాద్, కలకత్తాలో బ్రాంచీలు ఉన్నాయి కదండి? అవును. మీరు కన్సల్టింగ్ ఇంజనీర్ కదండి? అవును. మీరు నాకు ఉద్యోగం ఇస్తారు కదండి? ఇవ్వను. నో. చూడు మిస్టర్, నా దగ్గర నాటకాలు ఆడక. కాలేజీ రోజుల్లో నేనే బెస్ట్ యాక్టర్ని. అవును సార్. మీ ముందు నేనెంత? నాకు ఉద్యోగం ఇప్పించండి సార్ ప్లీజ్. బయట నో వేకెన్సీ బోర్డు ఉందే, చూడలేదా? బోర్డులకి ఏమిటి సార్, అవి అలాగే ఉంటాయి. సార్, నేను ఇంజనీరింగ్ చదువుతూ ఆపేశాను. మీకు అన్ని విషయాల్లోనూ హెల్ప్గా ఉంటాను. ఈ ప్లాన్ ఏం బాలేదు సార్. అసలు ఈ ట్యాంక్ ఇక్కడ ఉండకూడదు. ఒక గంటలో ఇంకో ప్లాన్ చూపించమంటారా సార్? రాగానే ప్లాన్ బాగలేదన్నావు, 2 రోజులు ఆగితే నా కంపెనీయే యూజ్లెస్ అంటావు. అవుట్ అవుట్ అవుట్. వెళ్ళు బాబు. నో నో నో, తొందర లేదు సార్. తీరుబడిగా నిదానంగా ఆలోచించండి. నాకు జాబ్ ఇవ్వకపోతే మీరు గొప్ప మేధావిని కోల్పోతారు సార్. సార్ 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 ప్లీజ్, జాబ్ సార్. డాడీ, ఒకసారి లోపలికి రండి. ఓకే. చూడు బాబు, మమ్మల్ని ఊరికే కన్ఫ్యూజ్ చేయక, ఇక్కడేం ఉద్యోగాలు లేవు. వెళ్ళు. మీ పేరేమిటి సార్? నాగరాజు. అయ్యో, మీ పేరు నాకు తెలియపోవడం ఏమిటి సార్? ఊరికే అడిగానంతే. కాస్త మీరైనా రికమెండ్ చేయండి సార్. మిమ్మల్ని చూస్తే జాలిగుండ గలవారిలా కనిపిస్తున్నారు. మీరు డెఫినెట్ గా నాకు హెల్ప్ చేస్తారు, నాకు తెలుసు సార్. అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ రాశారు? అవును మిస్టర్. నీ పేరు? రాము సార్. RAMU రాము. రాము ఇస్ ఎ గుడ్ బాయ్. రేపు ఈగిల్ కన్స్ట్రక్షన్ ఆఫీస్ కా ఉద్యోగం ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ మనసు వెన్న సార్, బటర్. చూడు, నువ్వెవరబ్బాయి రాము? మీ నాన్నగారు ఎక్కడ ఉంటారు? హెల్, నరకంలో ఉన్నారు సార్. మీ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు. రంగనాథమా? అవును పెద్దబాబు, ఈ మధ్యనే అతను తన బంధువుల పేరిట కొన్ని కంపెనీల్లో షేర్లు పొలాలు కొన్నాడని విన్నాను. ఆ దుర్మార్గులతో చేతులు కలిపి ఇంత ఆస్తి సంపాదించి ఉంటాడు. అన్నం పెట్టే సంస్థ కన్నతల్లితో సమానం అంటారు. మీలో ఒకడు ఆ కన్నతల్లిని మరొకడు కమ్మేసి ఆ పడుపు కుడితో షేర్లు కొన్నాడు, ఇళ్లు కట్టాడు. ఆ దుర్మార్గుడు ఎవరో నాకు తెలుసు. ఐ నో దట్ కల్ప్రిట్. ఈ రోజు మీ ముందు కాదు, రేపు 10 మంది ముందు అతని పేరు బయట పెడతాను. వాడు చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవించేలా చేస్తాను. మాలాంటి 100 మంది కష్టజీవుల్ని బతికిస్తున్న ఈ సంస్థకి చెడు తలపెట్టిన వాడు ఎవడో చెప్పండి సార్. ఆ దుర్మార్గుడు రక్తం మేకలు చూస్తాం. నో మోర్ వెయిటింగ్, హ్యావ్ ఇట్. ఏమిటయ్యా చెప్తా తమరో మాట. కళ్యాణ్ బాబుకు తన స్టాఫ్ లో ఎవరో మీకు సాయం చేశారని అనుమానం వచ్చింది. స్టాఫ్ అంతా ఆ విరోధులకు సాయం చేసిన వాళ్ళని మనిషి చేస్తామని ఊగిపోతున్నారు. నాకు దడగుట్టి మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. అసలే కళ్యాణ్ రంగనాథం, వచ్చిన పని అయిపోయిందిగా, చిత్తం మరి బయలుదేరదాం. అలాగే. మిస్టర్ నాగరాజు, నా ఆవేశానికి ఇది అంతం కాదు, ఆరంభం. మిస్టర్ కళ్యాణ్, నా కొత్త జీవితానికి ఇదే ప్రారంభం. ఎవరి అంతు ఎవరు చూడగలరో త్వరలోనే తేల్చుకుందాం. ఎస్, త్వరలోనే తేల్చుకుందాం. శభాష్, నాకు కావలసిన మనిషివి నువ్వే రాము. నీ ఎంత గొప్పవారు వచ్చి పిల్లని ఇస్తానంటే కాదంటానా బాబు? నా బ్రతుకుల్లో కూడా ఇంత అదృష్టం రాసిపెట్టిందని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను మాత్రం అనుకున్నానా? మా అమ్మాయి నిన్ననే చెప్పింది. మా లత చిన్నప్పటి నుంచి అంతేనండి. కట్టుకునే బట్టలు తనే సెలెక్ట్ చేసుకునేది, కట్టుకోబోయే భర్తను తనే సెలెక్ట్ చేసుకుంది. హలో అల్లుడు, రావోయ్. నిన్నేనయ్యా RAMU రమ్ము. మా నాన్నగారు. మీ నాన్నగారా? డాక్టర్ గారు ఏమన్నారు బాబు?
మీకు పూర్తిగా నయమైందన్నారమ్మా. రేపే డిశ్చార్జ్ చేస్తారట. మంచిది బాబు. నేను ఇంటికి తిరిగి రాబోతున్నాను. నువ్వు ఇంటి వాడివి కాబోతున్నావు. అంటే నేను మీ అమ్మ మాట్లాడేసుకున్నాము. ఈ పెళ్లి కొడక మీ పెళ్లి ఖాయం చేశాం. గాంధీ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి వచ్చిన టెండర్స్ లో మెస్సర్స్ దేవిప్రసాద్ కన్స్ట్రక్షన్స్ వారి టెండర్ కూడా ఉంది. నాగావళి డ్యాం ప్రమాద కారణంగా ప్రభుత్వం ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో చేర్చింది. అందువల్ల వారి టెండర్ ఒప్పుకోవడానికి వీల్లేదని ఈగల్ కన్స్ట్రక్షన్స్ వారు అభ్యంతరం తెలిపారు. ఆ కారణంగా వారి టెండర్ను త్రోసిపుచ్చేందుకు కమిటీ నిర్ణయం తీసుకుంది. మొదటి అడుగులోనే కాలు జారింది పాపం. మిగిలిన టెండర్లలో ఈగల్ కన్స్ట్రక్షన్స్ వారికి ఈ నిర్మాణం అప్పచెప్పబడుతుంది. వారి ప్రతినిధి మిస్టర్ రాముని వచ్చి ఇక్కడ సైన్ చేయవలసిందిగా కోరుతున్నాం. సార్, రవి, కేవలం లాభాల కోసమే కాక ప్రజాసేవ కోసం కూడా పాటుపడ్డ మన సంస్థ ఈ రోజు ప్రభుత్వం ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఇక నుంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మనకు రావు. సార్, ఈ రోజు మనల్ని అవమానించిన ప్రభుత్వమే రేపు మనల్ని ఆహ్వానించేలా చేయాలి. మన మంచితనం, పనితనం ప్రభుత్వం గుర్తించేలా చేయాలి. మిస్టర్ రవి సార్, ఈగల్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు మెయిన్ రోడ్డు దగ్గరలో 10 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారని విన్నాను. దాని డీటెయిల్స్ నీకు ఏమైనా తెలుసా? పేపర్ కటింగ్స్ వాళ్ళ పబ్లిసిటీస్ నా దగ్గర ఉన్నాయి సార్. దట్స్ గుడ్. తీసుకురండి. ప్రభుత్వం ముందు మనకు జరిగిన అవమానానికి కారకులు వాళ్ళకు సరైన గుణపాఠం నేర్పాలి. సార్, ఏమైంది? వాళ్ళు కడుతున్న బిల్డింగ్ ఎదురుగా ఓ పాత బంగ్లా ఉంది. దాన్ని వేలం వేస్తున్నారు. వేలం ఎప్పుడు? వచ్చే బుధవారం నాడు. చాలా వింతగా ఉంది మిస్టర్ కళ్యాణ్. ప్రతి చోట మనం ఎదురవుతూనే ఉన్నాం. మంచి మార్గంలో ముళ్ళ పొదలు ఎదురవటం సహజమే మిస్టర్ రాము. థ్యాంక్ యూ. కొద్దిపాటి పరిచయంతోనే నేను మంచివాడిని నువ్వు తెలుసుకోగలగటం నాకెంతో ఆనందంగా ఉంది. అంతకు మించి నువ్వు ముళ్ళ పొదవని నువ్వే గుర్తించగలగటం మరింత సంతోషంగా ఉంది. బంగారపు కిరీటంలో పొదిగినంత మాత్రం రాయి రత్నం అవుతుంది. నేను రాయినో రత్నాన్నో నిర్ణయించడానికి తాహత ఉండాలి మిస్టర్. అది లేని నువ్వు దాని గురించి మాట్లాడటం ఐ కాంట్ బేర్ ఇట్. నువ్వు ఒక మోసగాడి, ఒక హంతకుడితో చేయగలిగావు. నా తాహత గురించి మాట్లాడే యోగ్యత నీకు లేదు. హంతకుడు ఎవరు? మా యజమానే. మిస్టర్, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. నాకు చేయి ఉంది. నీ నోటికి చేతికి ఒక్కసారిగా సమాధానం చెప్పే శక్తి ఈ చేతికుంది మిస్టర్. ఇది కొన్ని వేల మందికి అన్నం పెట్టిన చెయ్యి కాదు, అమాయకుల గుండెల్లో కత్తి దింపిన చెయ్యి. నాగావళి డ్యాం విషయంలో మీ యజమాని మా నాన్నగారి చావుకి, మా సంస్థ పతనానికి కారణం. ఆ నేరం మా యజమానిది ఎంత మాత్రమో కాదు. అన్యాయం చేయబోయి కూలిపోయారు నీ నాన్నగారు. మా నాన్నగారి పేరు కూడా ఉచ్చరించడానికి అర్హత లేని పశువుడు. నా తండ్రి చావు కారకుడైన రాక్షసులతో చేయగలిపి నిన్ను ఆవేశపడకు మిస్టర్. సోడా తెప్పించుకుంటావా? చూడు, ఉచ్చరించడం అర్హత లాంటి పెద్ద పెద్ద మాటలు నాకు వచ్చు. నేను తెలుగువాడిని కదా మరి. కానీ మనం ఇక్కడికి వచ్చింది భాషా జ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి కాదు, సమర్థతను పరీక్షించుకోవడానికి. గంట మోగింది. మన యుద్ధం ప్రారంభించడానికి శంఖారావం. ధర్మయుద్ధం అయితే విజయం నాది కాదు, నాది. ఓకే, లెట్ us see. 6,30,000 6,30,000 రూపాయలు ఒకటోసారి. 6,50,000 6,60,000 6,70,000 6,80,000 6,80,000 6,80,000 రూపాయలు ఒకటోసారి. 6,80,000 6,80,000 రెండోసారి. 6,80,000 6,90,000 6,90,000 6,90,000 రూపాయలు ఒకటోసారి. 6,91,000 7 లక్షలు 7 లక్షలు 7 లక్షలు ఒకటోసారి. 7 లక్షలు 7 లక్షలు రెండోసారి. 7 లక్షలు మూడోసారి. సార్ ఎంతైనా సరే పాడమన్నారు. ఏమిటి పాడేది? మంగళహారతి పాడాలి. పద. దేవి ప్రసాద్ కాలనీ. అతి తక్కువ ధరకు అందమైన ఇల్లు, శ్రమజీవులకు ప్రత్యేకం.
ఆ మేడను వాడు వేలంలో కొన్నది మనకు పోటీగా మనకెదురుగా కాలనీ కట్టాలనే దురుద్దేశంతో ఉన్నమాట. మీ కబురు ఒక్క నిమిషం ముందు వచ్చుంటే ఆ మేడం అందయ్యండి సార్. ధైర్యం చేసి నేను నిర్ణయం తీసుకోలేకపోయాను. ఇప్పుడైనా పోయిందేం లేదు సార్. ఇళ్ళగానే పండగ అవుతుందా? కాలనీ కట్టాలంటే డబ్బు కావాలిగా. బ్యాంక్ అప్పు ఖచ్చితంగా చెప్పిందట. క్యాపిటల్ లేకుండా వాడేలా వ్యాపారం చేస్తాడు సార్.